వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈ రోజు మీకు ఒక సరికొత్త ఫుడ్ ఐటమ్ చూపించడానికి అయితే నేను నాంపల్లికి అయితే వచ్చేసాను. సో నాంపల్లిలో పక్కా కేరళ ఫుడ్ అండి. సో మీకు ఇక్కడ డిషెస్ కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, మంచి కేరళ వైబ్స్ అయితే ఇస్తాయి. సో అలాంటి కేరళ ఫుడ్ చూపించడానికి నేను ఈరోజు పతిమరి కేరళ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ మనకి అన్ని కేరళ ఫుడ్ అయితే దొరుకుతుందంట, అండ్ దట్టు చాలా టేస్టీగా ఉంటుందంట. మరి అలాంటి ఫుడ్ ఐటమ్ మీకు చూపిస్తాను, అండ్ నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో మనమైతే లోపలికైతే వచ్చేసాము. సో చూసారు కదా, మొత్తం అంబియన్స్ అంతా మనకి కేరళ వైబ్స్ అయితే ఇస్తుంది. సో నేను ఆర్డర్ చేసిన ఫుడ్ గురించి అయితే చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది చికెన్ కిజీ పరోటా, అండ్ ఇది వచ్చేసి చికెన్ ఎల్లపొత్తు బిర్యానీ, అండ్ అలానే చికెన్ ఫ్రై. సో టోటల్ మనకి ఏంటంటే పక్కా కేరళ ఫీల్ ఇస్తుంది, అండ్ టేస్ట్ కూడా ఇంకా మీరు కేరళకి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అనమాట. అండ్ ఈ రెస్టారెంట్ కూడా కేరళ వాళ్ళదే. సో మొత్తం ఆ ఫ్లేవర్ నాకు అది చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాము. సో ఫస్ట్ కిజీ పరోటాతో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వావ్, మంచిగా వేడి వేడిగా ఉంది. అసలు ఓపెన్ చేస్తుంటే నా ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. వావ్, ఓపెన్ చేయగానే ఆ పొగలు, ఆ స్మెల్ అద్దిరింది. సో మనకి ఇదంతా పరోటా, అండ్ లోపల మనకి ఆ చికెన్ కర్రీ స్టఫ్ ఉంది, కాలుతుంది. వావ్, బా, చూడండి, ఎగ్ లోపల చికెన్ కర్రీ, బయట పరోటా, మంచిగా కర్రీలో పరోటా అంతా నాని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. నేను టేస్ట్ చేయకుండా ఆగలేకపోతున్నాను. సో మంచిగా కర్రీలో బాగా నాని పరోటాని లోపల వాళ్ళు ఇచ్చిన కర్రీతో పరోటా బాగా సాఫ్ట్గా ఒకటి ఉంది, మంచిగా కర్రీలో నానొకటి, అండ్ లోపల కర్రీ కూడా మనకి స్పైసీగా లేదు, బట్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఆహా, అరోమా మాత్రం అద్రింది. వావ్, పరోటా లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా ఉందండి, అంటే మన సైడ్ తిన్న పరోటాల్లా లేవు. అదిరింది. అండ్ మనకి ఇక్కడ వైబ్స్ కూడా నిజంగా కేరళకి వచ్చి తింటే ఎలా ఉంటుంది అలానే ఉంది. చాలా బాగుంది. వేడి వేడిగా పీస్ కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్ని బట్టి చాలా స్మూత్గా,
నోట్లో అలా పెట్టగానే అలా వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్గా ఏం తింటాము, లైక్ ఈ బిర్యానీస్, పులావ్స్ అనుకునేటోళ్ళు కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే, మీకు కేరళ ఫుడ్ బాగా ఇష్టమైతే వచ్చేసేయండి పతేమరికి. అదిరింది. నేను తిన్నా ద బెస్ట్ 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 పరోటా. అంటే స్పైసీగా లేదు, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. అలా తింటూ ఉంటే అలా వెళ్ళిపోతుంది. మనకు మంచిగా ఒక ఎగ్ కూడా ఇచ్చారు. అదిరిందండి టేస్ట్ మాత్రం. అండ్ వీళ్ళ దగ్గర టోటల్ మెనూలో మీకు ఏంటంటే పరోటాస్, ఈ ఏంటంటే మొత్తం కేరళ స్టైల్ బిర్యానీస్ కానివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ అంటే మీకు మొత్తం మెనూ మొత్తం ఇంకా కేరళ స్టైల్లోనే ఆ పేర్లు కూడా అలానే ఉంటాయి. ఇది వచ్చేసి కిజీ పరోటా, సో బిర్యానీ వచ్చేసి ఎలపొత్తు బిర్యానీ. అలా మనకి ఏంటంటే డిషెస్ నేమ్స్ కూడా మంచిగా కేరళలో ఉంటాయి. చికెన్ మాత్రం భలే టెండర్గా అదిరిపోయింది. మంచిగా అలా వేడిగా దిగుతుంది లోపలికి. బాగుందండి, చాలా బాగుంది పరోటా మాత్రం. సో నౌ ఎల్లపొత్తు బిర్యానీ వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడా అని. వావ్ వావ్ వావ్, చూడండి లుక్, చూస్తుంటే నేను ఊరిపోతుంది. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ట్రై చేసేద్దాం. వావ్. సో మనకి ఏంటంటే మనకి రెగ్యులర్గా మనం తినే బిర్యానీలకి రైతా, కట్ట ఇలా ఇస్తారు కదా, బట్ ఇక్కడ మాత్రం మనం తీసుకునే బిర్యానీకి రైతా క్యాజువల్, బట్ ఇందులో కుకుంబర్ వేస్తారు, అండ్ అలానే మ్యాంగో పికిల్, కొత్తగా అప్పడం. సో ఈ కాంబోతో మనం బిర్యానీ తినాలన్నమాట. ఓ అంటే డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఎలా అంటే బిర్యానీతో అప్పడం కానివ్వండి, పికిల్ కానివ్వండి. ఓహో. సో పైనంతా రైస్ ఉంది, మిడిల్లో మంచిగా కర్రీ పోర్షన్ ఉంది, అండ్ పీస్ కూడా ఉంది. సో ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన కర్రీతో రైస్ టేస్ట్ చేస్తాను. చాలా కొత్త టేస్ట్ అనమాట, చాలా కొత్తగా ఉంది. అంటే ఎప్పుడు చూడండి హైదరాబాదీ బిర్యానీ కొంచెం ఆ ఫ్లేవర్ మనకు తెలుసు. సో నార్మల్గా మనం ఆంధ్ర సైడ్ ఏమైనా బిర్యానీ కానీ పులావ్ కానీ తింటా స్పైస్ ఘాటు తెలుసు, బట్ ఇదేంటంటే మనకి ఫుల్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. స్పైసీగా అయితే ఉండదు, బట్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మేబీ లీఫ్లో చేయడం వల్లేమో ఇంకా ఫ్లేవర్ రెట్టింపు అయింది. వావ్. సో నా పికిల్తో ట్రై చేద్దాం. మ్యాంగో పికిల్ అంట, కానీ బిర్యానీలోకి ఫస్ట్ టైం ఇలా పికిల్ వేసుకొని తినడం. బేసికల్గా ఎలా ఉంటుందో అనుకున్నాను, పికిల్ ఇందులో కలపగానే మంచిగా పుల్లగా చాలా కొత్తగా ఉంది, బట్ బాగుందండి. సో
చూసారా ఎంత మెత్తగా ఉందో పీస్ కూడా. చాలా బాగుంది. బట్ బేసిక్గా నాకు పికిల్తో బాగా నచ్చింది. ఇది ఎలా ఉంటుందా అనుకున్నాను. బాగా పికిల్తో మాత్రం భలే పుల్లగా మ్యాంగో పికిల్. సో పికిల్ కూడా ఏంటంటే మన సైడ్ పెట్టినట్టు కారంగా అలా లేదు, బాగా ఊరింది అనుకుంటాం. అండ్ పికిల్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అప్పుడు కూడా బాగా తినలేరు ఉంది. కాంబినేషన్ అదిరింది. రైతా నా ఫేవరెట్. బిర్యానీ రైతా లేకుండా అసలు తినలేను. అది రైతా అయినా ఆ రైతా నాకు బిర్యానీ పులావ్ దేనికైనా ఉండాలి. బట్ ఇందులో మనకి మంచిగా కుకుంబర్ ఎక్కువ వేశారు. కుకుంబర్ వల్ల రైతాకి అసలు డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. బట్ ఆ రైతాని ఈ ఫ్లేవర్ఫుల్ బిర్యానీలో కలుపుకొని తింటే అలా జారిపోతుంది. చాలా చాలా ఏమంటారు కమ్మగా ఉంది. నిజంగా వీకెండ్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. పరోటా లవర్ని మాత్రం తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ పరోటా ఇచ్చి పాడుంది అసలు టేస్ట్. అదిరింది. సో ఇది చికెన్ ఫ్రై, కేరళ స్టైల్ చికెన్ ఫ్రై. వావ్. సో ఇది కూడా మనకి చాలా మెత్తగా ఉంది పీస్. వావ్. బాగుంది. ఇది కూడా స్పైసీగా లేదు. ఇక్కడ మనం ఏ ఐటమ్ టేస్ట్ చేసినా అసలు స్పైసీనెస్ అనేది తగలట్లా. ఏంటంటే మెయిన్ ఫ్లేవర్ అనమాట. మంచిగా ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ అదిరింది. అదిరిందండి. నాకు మాత్రం ట్రై చేసిన 3 ఐటెంలు ఏంటంటే పరోటా వేరే లెవెల్ ఉంది అసలు. ఏంటంటే మంచిగా కర్రీ అంతా పట్టి లోపల కర్రీ బయట బాగా ఊరిన పరోటా టేస్ట్ మొత్తం ఇచ్చి పాడంతే. అండ్ నెక్స్ట్ అలపత్తు బిర్యానీలో కూడా మనకి ఏంటంటే లీఫ్ వల్ల ఆ బిర్యానీకి ఆ ఫ్లేవర్ పట్టింది బాగా. అండ్ దట్టు ఈ బిర్యానీతో మనకి మ్యాంగో పికిల్ అండ్ అలానే అప్పడం, కుకుంబర్ రైతా 3 వేరే లెవెల్ ఉన్నాయి. అంటే నాకైతే చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ బిర్యానీలు స్పైసీ బిర్యానీస్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల నాకు ఈ ఫ్లేవర్ ఏంటంటే చాలా కొత్తగా ఉంది, బట్ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇట్ లాస్ట్ ఈ చికెన్ ఫ్రై కూడా సూపర్, చాలా బాగుంది. సో మీరు కూడా ఈ వీకెండ్ మంచిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా వచ్చి ట్రై చేయండి. పతేమరి కేరళ రెస్టారెంట్ మనకి ఎగ్జాక్ట్ నాంపల్లి మెట్రో స్టేషన్ దిగ్గానే రైట్లో ఉంటుంది. సీరియస్లీ ఇచ్చి పాడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బై గైస్.